Yeah, that's about it. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ద ఇండియన్. ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే, మీలో చాలా మందికి ట్రావెల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అయితే నేను రీసెంట్ గా బెంగళూరు టు పాండిచ్చేరి ట్రిప్ వెళ్ళాను అనమాట. ట్రిప్ లో పాండిచ్చేరికి ముందు వచ్చే అరుణాచలాన్ని, దాని తర్వాత వచ్చే చిదంబరాన్ని కూడా దర్శించుకున్నాను. ఆ విశేషాలన్నిటినీ వ్లాగ్ లో తెలుసుకుందాము రండి. అయితే అరుణాచలంలో ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల ఫుల్ క్రౌడ్ ఉంది. అందుకనే మేము గిరికి దర్శించుకొని శివస్వరూపంగా భావించి మా ఈ ట్రిప్ ని స్టార్ట్ చేయబోతున్నాం. అరుణాచలం నుంచి పాండిచ్చేరి 120 కిలోమీటర్స్. మేము వెళ్లే రూట్ లో ఆ రోజు పొలిటీషియన్ రావడం వల్ల ఇలా తమిళనాడు రోడ్ మొత్తం బ్లాక్ అండ్ రెడ్ జెండాస్ తో నిండిపోయింది. అయితే అక్కడ చుట్టుపక్కల తమిళనాడులో చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి గైస్. మీరు కూడా వెళ్తే మంచిగా ఇలాగా దిగి కొంచెం సేపు ఆ నేచర్ ని ఆస్వాదించి అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇట్ వాజ్ వెరీ ప్లెజెంట్ అన్నమాట. చాలా బాగుంది మొత్తం లొకేషన్స్ మొత్తం. అక్కడ వాగులు, వంకలు, బావిలు, చెరువులు చాలా చాలా ఉన్నాయి లొకేషన్స్. మేము ఇలా ఒక చోట దిగి మంచిగా ఫొటోస్ క్లిక్ చేసాము. పాండిచ్చేరి రీచ్ అయిన వెంటనే చాలా దాహంగా ఉండింది. ఒక చోట చాలా క్రౌడెడ్ ప్లేస్ లో బాదం మిల్క్ అమ్ముతా ఉన్నారు. అది కూడా హాట్ గా అమ్ముతా ఉన్నారు. అది బీచ్ ఏరియా కాబట్టి హాట్ గా అండ్ క్వాంటిటీ ఎక్కువ ఇవ్వడం వల్ల మేము ఆ మొత్తాన్ని తాగలేకపోయాము. కానీ మీరు ఎప్పుడైనా వస్తే ఇలా హాట్ గా కాకుండా అక్కడ ఫ్రిడ్జ్ లో కూల్ ది కూడా స్టోర్ చేసి అమ్ముతా ఉంటారు. లస్సీస్ కానీ పిస్తా మిల్క్స్ కానీ చాలా థిక్ క్వాంటిటీలో టేస్టీగా అమ్ముతా ఉంటారు. మీరు అది ట్రై చేయండి తప్పకుండా. ఇది వచ్చేసి పోతీస్ ముందరే ఉంటుంది, పాండిచ్చేరి మెయిన్ స్ట్రీట్ లోనే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. డ్రింక్ చాలా బాగుంటుంది. మేము బెంగళూరు నుంచి లిటిల్ లేట్ గా స్టార్ట్ అయ్యాము, అందుకనే ఈవినింగ్ రీచ్ అయ్యామన్నమాట. ఆర్ఎల్స్ ఇట్ విల్ బి 6 hours డ్రైవ్. మేము మధ్యలో బ్రేక్స్ కూడా తీసుకున్నాము, అందుకని ఈవినింగ్ అయిపోయింది రీచ్ అయ్యేలోపు. మీరు ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మేము రీచ్ అయిన వెంటనే హడావిడిగా రూమ్ లో లగేజ్ పెట్టేసి నైట్ వ్యూ చూడడానికి వెళ్ళిపోయాం బీచ్ కి. ఇక్కడ వచ్చేసి బీచ్ స్టార్టింగ్ లోనే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. విత్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో ఫుడ్ దొరికిపోతుంది అనమాట. ఫుడ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మన ఐటమ్స్ కాకుండా ఇక్కడ ఫ్రెంచ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, బేకరీ ఐటమ్స్ కూడా చాలా దొరుకుతాయి. బీచ్ పక్కనే ఒక కెఫే ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అయితే ఇక్కడ మాక్సిమం అంతా సప్పసప్పగానే ఇస్తారు గైస్, అంటే కారం ఉప్పు లేకుండా. మనం మళ్ళీ అడగాలి ఎక్స్ట్రా స్పైస్ యాడ్ చేయండి అని, ఇది మాత్రం మర్చిపోకండి. ఇలా మనం ఆ చల్లని వెదర్ లో బీచ్ పక్కన అలల సౌండ్ తో మనకి ఇష్టమైన ఫుడ్ తింటా ఉంటే చాలా బాగుంటుంది గైస్. అండ్ ఇది మహాత్మా విగ్రహం అన్నమాట. బీచ్ కి ఎంట్రీలోనే ఉంటుంది. ఒక మనిషికి బ్రతకడానికి వర్క్ ఎంత ఇంపార్టెంటో, ఆ వర్క్ వల్ల వచ్చే టెన్షన్స్, స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ట్రావెలింగ్ హాలిడే కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఇలాంటి హాలిడేలో మనం నేచర్ తో టైం స్పెండ్ చేయడం వల్ల మనలో ఉన్న స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోయి మన లైఫ్ లో మనం ఒక కొత్త రీస్టార్ట్ చేస్తామని నేను చాలా బాగా ఫీల్ అవుతాను. అలా నైట్ బీచ్ లో చాలా మంచిగా టైం స్పెండ్ చేశాను. ఎర్లీ మార్నింగే లేచి సన్ రైజ్ చూడడానికి వచ్చాను. సన్ రైజ్ చాలా బాగుంది బీచ్ లో. అండ్ బీచ్ పక్కనే ఒక రోడ్ ఉంటుంది. ఈ రోడ్ మీద పాండిచ్చేరిలో రన్నింగ్ రేస్ పెట్టారనమాట కాలేజ్ స్టూడెంట్స్ కి. అలాగే నేచర్ లో కొంచెం సేపు ఆడుకున్నాను. దాని తర్వాత లోకల్స్ తో చాలా బాగా మాట్లాడాను. అక్కడ లోకల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళకి చాలా మందికి తెలుగు కూడా వస్తుంది. అండ్ వాళ్ళు చాలా ఫిష్ ఫుడ్ తింటారంట, ఎందుకంటే చేపలు చాలా తక్కువకి దొరికిపోతాయి. ఒక 100 రూపాయలు చేపలు కొనుక్కుంటే 2 days వెంటనే మంచిగా తయారయ్యి ఫ్రెంచ్ కాలనీకి వచ్చానమాట. ఫ్రెంచ్ కాలనీలో ఫొటోస్ చాలా బాగా దిగొచ్చు. అండ్ మీరు పాండిచ్చేరిలో ఎండ చాలా ఉంటుంది కాబట్టి ఒక అంబ్రెల్లా క్యారీ చేయండి. ఇది చాలా సేవ్ చేస్తుంది. సూర్యుడు మనలో స్ట్రా వేసి తాగేయకుండా మంచిగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. స్టాన్ కూడా అవ్వకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి అంబ్రెల్లాతో మనం మంచి ఫోజెస్ లో ఫొటోస్ కూడా దిగొచ్చు. పాండిచ్చేరి ఇండియాకి ఎండ్ లో ఉంది గైస్. ఆ ఎండ్ తర్వాత మొత్తం సముద్రమే. దాని తర్వాత ఫ్రాన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ లోకల్స్ చాలా మంది ఫ్రాన్స్ కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ ఆఫీసెస్ 2 ఉన్నాయి ఇక్కడ. పాండిచ్చేరిలో ఇలాంటి స్ట్రీట్స్ లో ఫొటోస్ మాత్రం పీక్స్ లో వస్తాయి.
ఈ స్ట్రీట్స్ మొత్తం వైట్ టౌన్ అనే ఏరియాలో ఉంటాయి. ఈ వైట్ టౌన్ లో వచ్చేసి క్యాఫిటోరియాస్, హోటల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా దొరుకుతుంది. ఎవ్రీ వాల్ కి ఇలా పెయింటింగ్స్ వేసి ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాను నేను. వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కి ఇడియాపం ఆర్డర్ చేసుకున్నాను. ఇడియాపం వచ్చేసి రైస్ ఫ్లోర్ ని బాయిల్ చేసి దాన్ని నూడిల్స్ ఫామ్ లో తెచ్చి దోశ షేప్ లో చేసి అమ్ముతారనమాట. ఇది లోకల్ ఫుడ్. దీనికి కాంబినేషన్ లో టెండర్ కోకోనట్ లాంటిది ఇచ్చారు, అదేమో తీయగుంది. ఈ ఇడియాప్పం జస్ట్ దాంట్లో డిప్ చేసుకొని తినాలి. పర్లేదు, బాగానే ఉంది, కానీ నేను మొత్తం తినలేకపోయినాను. ఆ సాంబార్లో అయితే ఈ ఇడియాప్పం చాలా బాగుంది. ఈ కోకోనట్ మిల్క్ తో ఓకే ఉండింది. నేను సాంబార్ కర్రీతో తినేసి ఈ కోకోనట్ మిల్క్ ని లాస్ట్ లో తాగాను. దాని తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ విజిట్ చేశాను. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి యాక్చువల్లీ పాండిచేరి బీచ్ కదా, బీచ్ పక్కన ఒక చిన్న వాటర్ కంటెంట్ ఉన్న ప్లేస్ ఉంది. ఆ వాటర్ కంటెంట్ ఉన్న ప్లేస్ లో చెట్లు వచ్చాయన్నమాట. ఆ చెట్ల ఊడలు ఉంటాయి కదా, ఆ ఊడల మధ్యలో ఇక్కడున్న లోకల్స్ ఒక మంచి ప్లాన్ వేసి ఆ ఊడల మధ్యలో మనల్ని బోటింగ్ కి పిలుచుకొని వెళ్తారు. ఆ బోటింగ్ పిలుచుకోవడానికి చాలా ఏజెన్సీస్ ఉన్నాయి గైస్. మనం మంచిది సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. నేను వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఒక ఏజెన్సీ ఉంది, దాంట్లో తీసుకున్నాను. పర్ హెడ్ 500 అనమాట టికెట్. మనకు మంచిగా ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా చూపిస్తారు, అవి కూడా నేను మీకు ముందు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఈ ఏజెన్సీ స్టార్టింగ్ లో మంచి ఫొటోస్ దిగడానికి స్పాట్స్ కూడా ఇచ్చారు, చాలా బాగున్నాయి. ఈ వాటర్ లో చిన్న చిన్న రొయ్యలు, చిన్న చిన్న తాబేళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ హట్స్ కూడా ఉన్నాయి. మనం కాఫీ, టీలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ లో అన్ని చేయడానికి కూడా అనుకూలం ఉందన్నమాట. అండ్ బోటింగ్ చేయడానికి ముందు లైఫ్ జాకెట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. నాలాంటి ఈతరాని వాళ్ళు, ఈతొచ్చిన వాళ్ళు కూడా సేఫ్టీ కోసం లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి. ఇక్కడ దాని తర్వాత బోటింగ్ కి మనము ఎక్కడానికి క్యూ ఉంటుందన్నమాట. పర్ బోట్ లో మనకి 10 మెంబర్స్ నుంచి 20 మెంబర్స్ వరకు తీసుకుని వెళ్తారు. చిన్న బోట్ అయితే 10 మెంబర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కాదు, మన తెలుగు వాళ్ళే. అదేంటో అది అమలాపురం వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఏదో ఒక చోట అన్ని స్టేట్స్ లో ఏదో ఒక్క తెలుగు వాళ్ళైనా కనిపిస్తారు అనమాట. నాకు కనిపించడం కాదు, మనం అట్లా తిరుగుతూ ఉంటాం, మనం లైఫ్ ని అట్లా లీడ్ చేస్తూ ఉంటాము, ఎక్కడికి వెళ్ళినా మనం ఉంటాము. అండ్ ఇక్కడ చాలా బాగా ఉండింది ఎక్స్పీరియన్స్ నాకైతే. బోట్స్ అయితే మన వెనకల వస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల మన ముందర, కొన్ని చోట్ల వెళ్తూ ఉంటాయి, కొన్ని చోట్ల ఏ బోటు ఉండదు, మనం ఒక్కటే ఉంటాం సముద్రం మొత్తంలో. చాలా బాగుండింది. ఈ ఫారెస్ట్ నుంచి సముద్రం కనెక్టెడ్ అన్నమాట, మనం సముద్రం దగ్గరికి వెళ్తాము. చాలా బాగుండింది ఈ లొకేషన్. అండ్ ఈ ఏజెన్సీ వాళ్ళు బోటింగ్ తో పాటు కొన్ని ప్లేసెస్ మనకి చూపిస్తారనమాట. వాటిలోనే ఈ ఫస్ట్ ప్లేస్ దగ్గర బోట్స్ అన్ని క్యూలో ఉంటాయి. ఒక బోట్ తర్వాతే ఒక బోట్ కదులుతుంది అనమాట. ఈ ఫస్ట్ ప్లేస్ ఏంటంటే పూర్వకాలంలో ట్రేడింగ్ అనేది ఇక్కడ జరిగేదన్నమాట. ఇక్కడ ట్రేడింగ్ జరుగుతుంది, ఎంత పెద్ద ఆఫీసెస్ ఉంటాయో అనే ఇంటెన్షన్ తో, ఎక్స్పెక్టేషన్స్ తో నేను వెళ్ళి చూస్తే అక్కడ ఇటుక పిల్లలతో ఇటుక బట్టి లాగా ఉందన్నమాట. ఈ ప్లేస్ లో అప్పట్లో ట్రేడింగ్ జరిపే వాళ్ళంట. అంటే ఇండియా ఎండింగ్ కదా, సో అవుట్ కంట్రీస్ అన్ని ఇక్కడ ఈజీగా వచ్చి ఫ్లైట్ లో లేదా బోట్ లో ఇక్కడ ఈజీగా ట్రేడింగ్ చేసేవాళ్ళు అనమాట. నాకైతే ఈ ప్లేస్ ఏం నచ్చలేదు, మన ఊర్లో ఇటుక బట్టి లాగే ఉంది సేమ్, ఏదో కట్టడానికి పోయి ఏదైనా ఇల్లు వదిలేసినట్టు. తర్వాత నెక్స్ట్ పాయింట్ కి వెళ్లే మధ్యలో ఒక పెద్ద బోట్ ని తయారు చేస్తా ఉన్నారు. అక్కడ దుమ్ము చూసారా ఎంత వస్తా ఉండిందో, నాకు దేవరా సినిమా గుర్తొచ్చింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫిషింగ్ చేసే బోట్స్ అన్ని చూపిస్తారు. ప్రతి బోట్ కి పైన ఇండియా ఫ్లాగ్ ఉంది, ఎంత ప్రౌడ్ అనిపించిందో. అండ్ ప్రతి బోటు చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కొన్ని బోట్స్ లో కూరగాయలు అన్ని ఏవేవో పెట్టారు, కొన్ని బోట్స్ అయితే మంచిగా బెలూన్స్ తో అలంకరించారు. పాయింట్ వచ్చేసి ఈ ఫారెస్ట్ లో ఈ చెట్ల ఊడల మధ్యలో మనల్ని పిలుచుకొని వెళ్తారనమాట. నేను అక్కడికి వెళ్ళి బోట్ స్టార్టింగ్ పాయింట్ లో వెళ్ళి అక్కడ నిలబడి కొంచెం మంచిగా ఫొటోస్ దిగాలని అనుకున్నాను. పక్కన వాళ్ళు వచ్చేసి నన్ను ఏదో పొలిటీషియన్ గా ఫీల్ అయ్యి హాయ్ చెప్తా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఇది రాక్ బీచ్. ఈ రాక్ బీచ్ దగ్గర మనల్ని చాలా ఫాస్ట్ గా అటు ఇటు ఊపుతూ ఉంటారు, చాలా రౌండ్ గా ఊపుతూ ఉంటారు. ఇలా ఊపే మధ్యలో కొన్ని ఫిషెస్ ఇట్లా పైకి ఎగురుతూ ఉంటాయి. ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. మన చుట్టూ చాలా బోట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి.
అండ్ అది అండి అక్కడ ఫారెస్ట్ మొత్తం చూసిన తర్వాత బయటకు వచ్చేసాము. దాని తర్వాత బీచ్ పక్కనే లోకల్ ఫుడ్ ఉంటుంది కదా, అది తీసుకొని బీచ్ చూస్తూ తిన్న తర్వాత అది అరగడానికి కొంచెం సేపు ఆడుకున్నాము. దాని తర్వాత ఈవినింగ్ చిదంబరం స్టార్ట్ అయిపోయాము. చిదంబరం ఈజ్ మై ఫేవరెట్ టెంపుల్ అండి, ఎందుకంటే అక్కడ లార్డ్ నటరాజస్వామి ఉంటారు. నటరాజస్వామి మీకు అందరికీ తెలుసు, నేను క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి నాకు ఫేవరెట్ గాడ్ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు నా సోల్కి హ్యాపీనెస్ దొరికిందని నేను చాలా ఫీల్ అయ్యాను. ఆ ఫీలింగ్ని నా సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. స్వామిని చూస్తూ ఉండిపోయాను. అసలు స్వామి ఎట్లా ఉంటాడు, తిరుపతికి వెళ్ళినప్పుడు స్వామి ఎట్లా ఉంటాడు అని మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా, అదే ఫీలింగ్ నాకు కూడా జరిగింది. ఎంట్రన్స్లోనే ఇలా మంగళ వాయిద్యాలు మోగిస్తూ ఉన్నారు. నటరాజస్వామి అంటేనే సంగీతం, నాట్యం ఇవన్నీ. అసలు అక్కడ చుట్టుపక్క ఎంత బాగుందో, అసలు లేక్లో కానీ లేదంటే కోనేట్ నుంచి టెంపుల్ వ్యూ చాలా బాగా ఉండిందనమాట. నేను అక్కడ పొర్లు దండాలు పెట్టేద్దాం అనిపించింది. నా బాడీ, నా సోల్ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి నాట్య మండపం అనమాట. ఇది నాట్య మండపము, నటరాజస్వామి అంటేనే నాట్యం కదా, సో ఇది నాట్య మండపము చాలా పెద్దగా ఉన్నింది. ఈ మధ్యలో శ్రీచక్రం లాంటిది ఉంది కదా, ఇక్కడ నిలబడి డాన్సెస్ నాట్యం చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ శిల్పాలతో నిండిపోయింది ఈ టెంపుల్స్, అది కూడా నాట్యం పోజెస్లోనే. ఇక్కడ తమిళ్ వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు కూడా వేదాన్ని చాలా బాగా చదువుతున్నారు. ఇది గుడి లోపల వినాయక స్వామి. నటరాజస్వామి అఫ్ కోర్స్ గర్భగుడిలో ఫోన్ అలా ఉండదు, సో చూపించలేకపోతున్నాను. చాలా బాగుంది. కానీ గర్భగుడిలో ఈ దీపాలు ఉన్నాయి కదా, ఆ దీపాలు గర్భగుడిలో ఉన్నాయి, మొత్తం దీపాలే. స్వామి అట్లే చాలా బాగున్నాడు అనమాట. నాకు చాలా బాగా హ్యాపీనెస్ వచ్చేసింది ఈ టెంపుల్ని చూసిన తర్వాత. ఆ రోజు మండే కావడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. అక్కడ ఎవరో గురువు గారికి కూడా పూజలు చేస్తూ ఉన్నారు ఆ రోజు. దాని తర్వాత అఫ్ కోర్స్ నేను టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒక డ్యాన్స్ ఖచ్చితంగా చేస్తాను కదా, అదొక రీజన్ అక్కడ ఇంకా కొంచెం టైం స్పెండ్ చేయడానికి. చాలా బాగా ఆ నైట్ మంచిగా టైం స్పెండ్ చేశాను స్వామి సన్నిధిలో. స్వామి సన్నిధిలో నేను నమస్కరించినప్పుడు ఇట్లా ఒక సాష్టాంగ నమస్కారం ఉంటుంది కదా లేడీస్, అలా చేసినప్పుడు ఆ మట్టి తగులుతూ ఉంటే నా మొహానికి కానీ చాలా బాగా అనిపించింది. ప్యూర్ అయిపోయినట్టు అనిపించింది. ఇక్కడ నటరాజ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ లోకల్ అమ్మాయిల చీరకట్టు చాలా అందంగా ఉంది. నేనైతే చాలా హ్యాపీ ఈ ట్రిప్తో. ఇంకా వెంటనే బెంగళూరు స్టార్ట్ అయిపోయాము. ఇదండి ఇవాల్టి మన వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి ద ఇండియన్. బాయ్ బాయ్.